Hello, all my viewers. I hope all of you all are doing well. Well, I am here at this beautiful location of NTPC located in Visakhapatnam, and I'm so happy to be here as a part of the Girl Empowerment Mission. I've met so many girls, especially from the rural areas, and their aspirations are just amazing. So here we are, and we are looking forward to have some amazing interactions with these girls who are having high aspirations and are working towards becoming something in life and to have a positive impact on the country. That's such a big dream, right? So I'm sure all of us, if we work together, can make this country a beautiful place. And yes, if women are given that space, I'm sure it's even more going to become a better place to live in. So I know there are a lot of opportunities and women have done well in life, but there still lies some gap, and I think we as younger generations need to fill that gap. So over here at the Girl Empowerment Mission, girls are being trained in various activities like karate, yoga, dancing, singing, art, and many more. And I'm here right here at NTPC to let you know what these girls aspire to become. Reading? Writing. Yes, very good. Chestava? Very good. Yes, Good. What you should read? Em chaduvali? English. Okay, English chaduvali. Em chadavochu English lo? Freedom fighters గురించి చదవచ్చు. ఎక్కడ చదవచ్చు? బుక్సా, న్యూస్ పేపరా? బుక్స్, న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ ఏమైనా చదవచ్చు. ఆల్ సక్సెస్ స్టోరీస్. స్టోరీస్. టెక్స్ట్ బుక్స్. రీడింగ్. రైటింగ్ లో? రైటింగ్. వాట్ యు విల్ రైట్? డైరీ. నువ్వు చెప్పాలి. ఏం డైరీలో ఏంటి రాస్తావు? సీక్రెట్స్. సీక్రెట్స్ నుంచి ఎవరో ఇన్స్పైర్ అయిపోయారు ఇక్కడ. ఇంకా నువ్వు రోజు ఏం చేస్తావు అది రాయాలి. నేను ఈ రోజు మన గోల్స్ కూడా రాయొచ్చు అందులో. ఓకే, మన గోల్స్. ఇక్కడ ఇది ఎట్టను అని చెప్పి డైరీలో రాస్తుంటే మర్చిపోయినా డైరీలో చూసి. వెరీ గుడ్. అది మనకి ఉండాలి. ఈ రోజు నువ్వు ఏం చేసావు, ఈ రోజు నువ్వు ఏంటి నేర్చుకున్నావు. నేను ఈ రోజు జెమ్ ప్రోగ్రామ్ అటెండ్ చేశాను, నేను ఇది నేర్చుకున్నాను, అది డైరీలో రాయాలి. ఓకే, యా, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. మనం రోజు లేకనే ఫస్ట్ 2 minutes ప్రే చేయాలి. ఆ తర్వాత 1 glass ఆఫ్ వాటర్ తాగాలి. ఆ తర్వాత ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోవాలి. ఎస్, వెరీ గుడ్. క్లాప్. గ్రూప్ బి, హెల్త్ కి ఏం చేయాలి? మనం లెగ్గానే 2 minutes ప్రేయర్ చేయాలి. ఏం ప్రేయర్ చేస్తావు? వాట్ ప్రేయర్? మనం బాగుండాలి, మన బాగుండాలని అండ్ మనకి ఇచ్చిన దానికి థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఐ యామ్ బ్లెస్డ్. తర్వాత 1 glass వాటర్ తాగి తర్వాత ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ రోజు తినాలి. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజెస్, యోగా, కరాటే. అందరూ కరాటే సార్ ఇక్కడ. ఎవ్రీవన్ ఇస్ కరాటే. చేస్తావా? నాకు రాదు కరాటే. నేనే ఇక్కడ మళ్ళీ ఫ్లాట్ గా అయిపోతాను. నాకు కరాటే రాదు కదా. వద్దు, ఇక్కడ కరాటే వద్దు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. థర్డ్, ఐ యామ్ గ్రేట్ఫుల్. అంటే ఏంటి తెలుసా? ఏంటి? నాట్ ప్రౌడ్. ఐ యామ్ గ్రేట్ఫుల్ అంటే థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ ఎవ్రీథింగ్. నాకు ఫుడ్ ఉంది, వాటర్ ఉంది, ఐ హ్యావ్ ఎయిర్ టు బ్రీత్, ఐ హ్యావ్ ఫుడ్ టు ఈట్, ఐ హ్యావ్ వాటర్ టు డ్రింక్, ఐ హ్యావ్ క్లోత్స్ టు వేర్, ఐ హ్యావ్ హోమ్. అవి అన్నీ మనకి ఉంది కదా. So here we are with a few girls from the Girl Empowerment Mission, which is being undertaken by NTPC, and here are a few students who would like to speak on what they want to become, on what they want to contribute for the country, and what they would like to do for the country. So what is your goal in life? What you want to become and why? Please tell me that. నా గోల్ ఏంటంటే నేను పోలీస్ అయ్యి ఆడపిల్లలకి హెల్ప్ చేసి నా చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. మై గోల్ ఈజ్ డాక్టర్ అయితే కొంచెం మందికి హెల్ప్ చేస్తాం, దాంతో వచ్చే సంతోషమే వేరు. నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే మా అమ్మాయిని బాగా చూసుకొని తర్వాత పెద్ద అయిన తర్వాత మంచి స్థాయిలో నిలబడాలని నా కోరిక. నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నా ఇన్స్పిరేషన్ సరోజిని మేడం. ఆ మేడం నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఫ్రీగా చేస్తున్నారనమాట.
ఆపరేషన్ అదినా. అందుకే నేను కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా సమస్యలు అయితే వాళ్ళకి నేను అలాగే ఫ్రీ మెడికల్ అలా చేద్దాం అనుకుంటున్నాను. నేను టీచర్ అవుదాం అనుకుంటున్నాను. ఎంతో ఆడపిల్లలకి వాళ్ళ అమ్మాలు వద్దంటున్నారు కాబట్టి నేను టీచర్ అవుదాం అనుకుంటున్నాను. అండ్ ఏం చేయాలి వాళ్ళ స్టూడెంట్స్ కి ఎలా ఎంకరేజ్ చేస్తాం? బాగా చదువుకోవాలి, బాగా ఫస్ట్ రావాలి అని చేస్తాం. So here we see how the lives of girls has changed, you know, from being nothing to now girls having very high aspirations. I think the government support, and also there is so much talent that is still yet to be considered. So now we will speak to these girls on what else they want to do in life and what are the skills they want to develop in life. So manaki life lo we need a lot of skills, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్. సో గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ లో కూడా మీకు చాలా స్కిల్స్ నేర్పించారు. ఓకే, సో ఆ స్కిల్స్ వాట్ డూ యూ థింక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? నాకు ఇక్కడ రావడం వల్ల ఇక్కడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలిసింది. ఇంకా రెస్పెక్ట్ అండ్ ఎడ్యుకేషన్, మెయిన్ ఇంపార్టెంట్ రీడింగ్ ఆర్ రైటింగ్, కాన్ఫిడెన్స్, రెస్పెక్ట్. మనం పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పేరెంట్స్కి, టీచర్స్కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే మనం చదువు మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగా చదువుకోవాలి. అలాగే మనం బాగా చదువుకొని పక్క వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థం కాకపోతే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన గోల్ మీద మనం ఫోకస్ చేయాలి. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, టీచర్స్కి, సర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే మన వల్ల పక్క వాళ్ళకి హెల్ప్ అయ్యేలా చూడాలి, ఎప్పుడు బాధ పెట్టకూడదు. రెస్పెక్ట్, మన అమ్మ వాళ్ళకి, పెద్దవాళ్ళకి, టీచర్స్ కి అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఇక్కడ నేర్చుకున్నాను NTPC ద్వారా. వీళ్ళందరూ వాళ్ళ గోల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు ఏంటి స్కిల్స్ డెవలప్ చేశారు అది చెప్పారు, అండ్ వాట్ స్కిల్స్ క్యాన్ స్టిల్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ అ బెటర్ ఇంపాక్ట్ ఇన్ సొసైటీ. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఇండియాకి వాళ్ళు ఏంటి చెయ్యాలి, నేను ఏది చేస్తాను నా కంట్రీకి, ఆ పేట్రియాటిజం ఫీలింగ్ అది ఏంటని నేను అడుగుతాను వాళ్ళకి. సో హియర్ are the answers from them. So India ఇప్పుడు నువ్వు చెప్పావు నేను IPS ఆఫీసర్ అవ్వాలని. సో ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత, ఒకవేళ నీ గోల్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు డూ ఫర్ ఇండియా? ఏంటి చెయ్యాలి, నేను నా వల్ల ఇది చేంజ్ రావాలి ఇండియాలో అని నీ మైండ్ లో ఏంటుంది అది చెప్పాలి. నేను ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎవరికైనా జరిగినా, వాళ్ళకి ఏమైనా చేసినా, ఒకవేళ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు మాటకు వినపోయినా నేను వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్తాను. నేను ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఇండియాకి ఒక పెద్ద పేరు తెప్పిస్తాను. నేను డాక్టర్ అయ్యి కొంతమంది హెల్త్ ఇష్యూస్ ని క్లియర్ చేస్తాను. అంతేకాకుండా పెద్ద పెద్ద వాళ్ళందరికీ నేను తోడుగా ఉండి ఇండియాని పరిశుభ్రంగా ఉంచుతాను. నేను బాగా చదువుకొని కలెక్టర్ అయిన తర్వాత ఈ దేశానికి నేను చాలా కలెక్టర్ అయిన తర్వాత నేను ఈ దేశంలో మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను బాగా వాటిని సాల్వ్ చేస్తానన్నమాట. నేను బాగా చదువుకొని కలెక్టర్ అయిన తర్వాత నేను ఎప్పుడు కూడా మా అమ్మాలకు కూడా మాటిచ్చాను అనమాట. నేను బాగా చదువుకొని కలెక్టర్ అయిన తర్వాత ఈ దేశాన్ని నేను కాపాడుతానని మాటిచ్చాను. వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేయ. నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అనమాట. చాలా సార్లు రోడ్డు మీద వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఏమీ లేక ఆపరేషన్స్ అవి చేయించుకోకుండా ఉంటారు. నేను మొన్న చూసాను, ఇక్కడికి రాకముందు బట్టలు కొనుక్కోవడానికి వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. వాళ్ళకి మా మమ్మీ 5000 రూపీస్ ఇచ్చింది నా బట్టలు కొనుక్కోవడానికి అనేసి. అప్పుడు మా మమ్మీ అన్నది, నువ్వు డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయ్యాక వీళ్ళందరికీ నువ్వు ఇక్కడనే కాదు ఇండియాలో ఎవరున్నా ఎక్కడున్నా సరే వాళ్ళకి మొత్తం అని మెడికల్ చెకప్ కానీ నువ్వు ఫ్రీగా ఆపరేషన్ చేసి పెట్టాలి, అందరికీ హెల్ప్ చేయాలి, సాయం చేయాలి. ఇండియాలోని ఎవరైనా కష్టాలతో ఉంటే నువ్వు వెళ్ళి హెల్ప్ చేయాలని చెప్పింది. అందుకే నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నేను టీచర్ ఎందుకు అవ్వాలి అనుకుంటున్నానంటే మదర్స్ చాలా మంది చిన్నపిల్లల్ని పంపించకుండా స్కూల్కి చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ హౌస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి నేను బాగా ఎడ్యుకేషన్ చేస్తాను అని చెప్పి మంచి హైయెస్ట్ లోకి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం, we want the future of India to be bright. So here we are having some bright students who are hailing from the nearby districts of Visakhapatnam and having high aspirations. As we see, we have our future police officers, future doctors, future collectors. So it is time for us to encourage women, to encourage girls to study and to have a goal in life and to become something in life. So now
now that we have these children here, Valu Girl Empowerment Mission, they were a part of this Girl Empowerment Mission. So we will ask them, Valu Girl Empowerment Mission lo enti నేర్చుకున్నారు. So Girl Empowerment Mission lo you have learned a lot of things, right? A lot of activities you have done. Adi meeku confidence perigindi, right? So what are the activities that you best enjoyed as a part of Girl Empowerment Mission? నాకు ఇక్కడ రావడం వలన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలిసింది అనమాట. నేను నాకు అప్పుడు మా స్కూల్లో ఉన్నప్పుడు నాకు హిందీ అంటే మాకు సరిగ్గా ఉండేదన్నమాట కాదు అనమాట. మాకు 6th స్టాండర్డ్ నుంచి ఉండేది. ఇక్కడ రావడం వల్ల నేను హిందీ నేర్చుకున్నాను, ఆర్ట్ క్లాసెస్ నేర్చుకున్నాను, డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్స్ అన్నీ నేను నేర్చుకున్నాను. మా స్కూల్లో ఎప్పుడు కరాటీ, యోగా ఇటువంటివి ఉండేవే కాదు. ఇక్కడికి వచ్చాక కరాటీ, యోగా, క్రాఫ్ట్, ఆర్ట్, కంప్యూటర్ ఇవన్నీ నేను నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ ఎన్టీపీసీ. మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ స్కూల్లో ఏవి ఉండేవి కాదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి మంచివన్నీ నేర్చుకున్నాను. అలాగే ఇక్కడ ఆర్ట్ నేర్చుకున్నాను, క్రాఫ్ట్, కరాటీ. ఇప్పుడు నేను కరాటీ కూడా బాగా చేస్తున్నాను అనమాట. మా అమ్మాలు కూడా నువ్వు కరాటీ బాగా చేస్తున్నావు, ఇలాగే ముందుకెళ్ళు, ఈ ఎన్టీపీసీ నీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. మా ఊర్లో ఇలాంటివి ఏమి ఉండేవి కావు. ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ ఉండేవి. ఇక్కడికి వచ్చి హిందీ కూడా ఉండేది కాదు, కంప్యూటర్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాక నేను హిందీ, కంప్యూటర్, అలాగే డ్యాన్స్ క్లాసెస్, సింగింగ్ క్లాసెస్, అలాగే యోగా అండ్ కరాటే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను భరతనాట్యం చేస్తున్నాను. కరాటే, యోగా నాకు ఎంతో ఇష్టము, కానీ మా స్కూల్లో చెప్పేవారు కాదు. ఇక్కడికి వచ్చాక ఎర్లీ మార్నింగ్ లేచి నేర్చుకునే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక్కడ పాస్ అయితే 5 years ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. నేను మా మమ్మీకి చెప్పాను నేను ఇక్కడ పాస్ అవుతానని. ఖచ్చితంగా పాస్ అయ్యి వెళ్తాను. ఇక్కడికి వచ్చాక చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే చాలా సబ్జెక్ట్స్ వచ్చాయి. హిందీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, మ్యాథ్స్, కంప్యూటర్, ఆర్ట్ ఆర్ గ్రాఫ్. మార్నింగ్ లేచిన వెంటనే కరాటే ఆర్ యోగా నేర్పిస్తారు. Thank you for NTPC. Veelu Girl Empowerment Mission, as a part of Girl Empowerment Mission, what they have learned, that they have told us. So how important it is for us to have some very good skills and to develop them for our life. Okay. So now my question to them is, sports is very important in life. Sports manaki should be a part of life, and especially for girls, for physical fitness and for their overall well-being, sports is very important. So we will hear from these girls what they feel about sports. What is your favorite sport and why do you like to play it, and who is your inspiration? My favorite game is cricket. నా ఇన్స్పిరేషన్ ఏంటంటే ధోని అనమాట. నేను ధోని లాగా నేను పెద్ద అయ్యాక ఒక క్రికెటర్ అయ్యి నేను ఒక గొప్ప స్థానం పొందుతాను అనుకుంటున్నాను. నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. నా ఇన్స్పిరేషనే మా డాడీ. రన్నింగ్ నాకు చాలా వరకు నేర్పించాలి. ఒకప్పట్లో రన్నింగ్ చేస్తే పడిపోయేదాన్ని, కానీ ఈసారి చాలా బాగా చేస్తున్నా. స్కిప్పింగ్ అంటే నాకు ఇష్టము. స్కిప్పింగ్ వల్ల సన్నం అవుతాము, హైట్ కూడా అవుతాము. స్కిప్పింగ్ వల్ల అనారోగ్యాలు అలాంటివి ఏమీ రావు. So here we've had a few students from the Girl Empowerment Mission who have high aspirations, who would like to do some difference to the country, who would like to contribute to the country and also have a positive impact. So here they were as a part of Girl Empowerment Mission, and I'm sure all these girls will fly high and sky is their limit, and I wish them all the very best as they have their future endeavors. Thank you so much.